మధ్య పడమర నుండి గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు పడమర మధ్యలో గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు మధ్య పడమర నుండి గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబానికి దూరం అవుతారు, నానా రకాల బాధలు పడతారు. ఒక స్థలానికి ఒక గృహానికి ఎన్ని అడుగుల్లో బజారు తగులుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో వీధిపోట్లు అంటే ఏమిటి, వీధిపోట్ల యొక్క లాభ నష్టాలు ఏంటి, వీధిపోట్ల యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి వీధిపోటు లేదా తెలుసుకునేటువంటి వీధిపోటు ఏమిటంటే, ఒక స్థలానికి కానీ ఒక గృహానికి కానీ లేదా ఒక వ్యాపార సంస్థకైనా సరే మధ్య పడమర నుండి గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దాన్ని పడమర వీధిపోటు అంటారు, మధ్య వీధిపోటు అంటారు. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. దిక్కులన్నీ కూడా కరెక్ట్గా చూడండి. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఈ స్థలానికి సంబంధించి పడమర మధ్యలో గనక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు లేదా ఒక రోడ్డు వచ్చి తగిలినప్పుడు లేదా ఒక రాజమార్గం వచ్చి తగిలినప్పుడు దాన్ని పడమర వీధిపోటు అంటారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నామంటే, కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. అర్థం కానటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. దాన్ని తప్పుగా అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకు, మీకు అర్థమవటం కోసమే చెప్తుంది ఇదంతా కూడా. అర్థం కానప్పుడు మేము చెప్పడం ఎందుకు? కాబట్టి దాన్ని తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. ఈ యొక్క పడమర మధ్య వీధిపోటు అంటే సగం పడమర నైరుతికి తగులుతుంది, సగం పడమర వాయువ్యానికి తగులుతుంది. అంటే ఇందులో కూడా సగం మంచి సగం చెడు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక గృహానికి మధ్య పడమర నుండి కనుక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుందంటే, మీరు చేయనటువంటి పనికి మీరు శిక్షను అనుభవిస్తారు. అసలు మీకు సంబంధం ఉండదు, మీకు సంబంధం లేనటువంటి విషయం, దానికి మీరు శిక్షను అనుభవిస్తారు. అంటే అపనిందల పాలవుతారు, కుటుంబానికి దూరం అవుతారు, నానా రకాల బాధలు పడతారు. అంటే 10 రోజులు బాగుంటుంది, 10 రోజులు బాగుండదు. 10,000 వస్తాయి, 20,000 ఖర్చు అవుతుంది. అంటే అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు, కానీ దాని యొక్క దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా కొన్ని టర్నింగ్ వస్తూ ఉంటాయి, కొన్ని సరాసరి వస్తూ ఉంటాయి, కొన్ని దూరం నుండి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్థలానికి ఒక గృహానికి ఎన్ని అడుగుల్లో బజారుపోటు తగులుతుంది, ఏ డైరెక్షన్లో తగులుతుంది, ఏ దిక్కులో తగులుతుంది అనేటువంటిది కూడా మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకొని తద్వారా నిర్మాణాలు చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్య పడమర వీధిపోటు కూడా మంచిది కాదు. దానికి తగినటువంటి వాస్తుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఎవరైనా సరే పరిజ్ఞానం శాస్త్రం తెలిసినటువంటి వారిని సంప్రదించి వారి సలహా మేరకు మార్పులు చేర్పులు చేసుకోవాల్సినదిగా మా మనవి.